శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రైల్వే శాఖ మరో శుభవార్త అందించింది. ముఖ్యంగా తిరుపతికి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే భక్తులకు ఇక ప్రయాణం సులభం కానుంది. ఇప్పటివరకు 2 రైళ్లు మారాల్సిన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్దానం ప్రాంత ప్రజలకు నేరుగా రైలు సౌకర్యం కల్పించేందుకు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకున్నారు. దీని భాగంగా శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతికి నేరుగా ప్రయాణించే వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 13న ప్రారంభించనున్నారు. హంసఫర్ ఎక్స్ప్రెస్ పేరుతో నడిచే ఈ రైలు ప్రతి వారం ఒకసారి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఆదివారం తిరుపతి నుంచి బయలుదేరే ఈ రైలు సోమవారం శ్రీకాకుళం చేరుకోగా తిరిగి సోమవారం శ్రీకాకుళం నుంచి బయలుదేరి మంగళవారం తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు ప్రారంభంతో ఇకపై శ్రీకాకుళం ప్రజలు విశాఖపట్నం వెళ్లి మరో రైలు ఎక్కాల్సిన అవసరం ఉండదు. ఇది సమయం, ఖర్చు రెండింటిని తగ్గించడమే కాకుండా భక్తులకు ఎంతో సౌలభ్యం కలిగించనుంది. ముఖ్యంగా తిరుమల దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు ఇది పెద్ద ఉపశమనం కానుంది. ఈ ప్రాజెక్టు అమలుకు సహకరించినందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా చరిత్రలో తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. మొత్తంగా ఈ కొత్త రైలు సేవ ప్రారంభం ద్వారా శ్రీకాకుళం జిల్లా ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరడమే కాకుండా భక్తుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.